హే గాయ్స్, ఈ కాళీమాత అమ్మవారి ఆలయంలో మీకు ఎలాంటి నరదిష్టి కానీ నజర్ లాంటివి ఏమైనా ఉన్నా గానీ అమ్మవారి రోజున బూడిద గుమ్మడికాయతో అమ్మవారికి దీపం వెలిగించి 5 ఆదివారాలు గానీ, మంగళవారాలు గానీ, శుక్రవారాలు గానీ ఇలా ఏదో ఒక వారంలో అమ్మవారి నుంచి దర్శించుకుంటే ఎలాంటి దిష్టినో పోతుందంట. మనం ఏ గుళ్ళో చూసుకున్నా గానీ అర్చకులు పూజారులు అయితే ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం ఎక్కువగా జోగినీలు ఉంటారు. ఈ ఆలయంకి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకైతే ఒక కుంకుమ బొట్టు, ఒక నల్ల బొట్టు అయితే పెడుతూ ఉంటారు. ఇలా నల్ల బొట్టు పెట్టడం వల్ల మన మీద ఎలాంటి చెడు చూపున్నా పోతుందంట. అమ్మవారి గురించి ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలంటే అమ్మవారికి అయితే మందుతోటైతే ఆరతిస్తూ ఉంటారు. మరొక విషయం ఏంటంటే అమ్మవారి అయితే ఒక శ్మశాన వాటికలో ఉంటుంది. వెనకాల రైల్వే స్టేషన్, ముందు శ్మశాన వాటిక, మధ్యలో అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇంకా ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు అయితే అమ్మవారికి ఉన్నాయి. ఈ ఆలయం గురించి పూర్తి డీటెయిల్స్ తోటి ఒక ఫుల్ వీడియో చేశాను, లింక్ అయితే బయోలో ఉంది. ఈ ఆలయం వచ్చేసి పలక్నామాలో ఉంది. పలక్నామా రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. నాకు ఈ ఆలయం గురించి నాకు తెలిసిన ఒక సిస్టర్ అయితే చెప్పింది. ఆ సిస్టర్ పేరు పూజ. ఈ సిస్టర్ చెప్పినాకనే నీ ఆలయం గురించి తెలుసుకుని ఒక ఫుల్ వీడియో చేశాను, లింక్ బయోలో ఉంది. ఉంటా, బాయ్.